హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు. ఉగాది స్పెషల్గా కంపల్సరీగా చేసుకునే ఈ బొబ్బట్లను పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ వచ్చే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. బొబ్బట్లను మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు. గోధుమ పిండితోటి పర్ఫెక్ట్గా బొబ్బట్లను ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బొబ్బట్ల ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శనగపప్పును బాగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ పోసి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత కొంచెమంత ఉప్పు, కొంచెమంత పసుపు, 1 టేబుల్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికే అంతలో ఒక మిక్సింగ్ బౌల్లో మనం శనగపప్పు తీసుకున్న కప్పుతోని 3 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండిలో కొంచెమంత ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసి పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ను పోస్తూ పిండిని కలుపుకోవాలి. చపాతీ చేయడానికి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ముద్దగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ పిండి ముద్దపై 1 లేదా 2 టీ స్పూన్ల నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మూత ఉంచి 1 లేదా 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. గోధుమ పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఉడికించిన శనగపప్పును ఒక జాలి గంటలో తీసుకొని వాటర్నంతా వేరు చేయాలి. పప్పును వడపోసిన తర్వాత మిగిలిన వాటర్ని పారబోయే సాంబార్లోకి కానీ చారులోకి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగపప్పును మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. శనగపప్పును మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో మనం శనగపప్పు తీసుకున్న కొలతకు ఒక 3 పావులంత బెల్లాన్ని తీసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కలుపుతూ వేడి చేసుకోవాలి. బెల్లం అంతా పూర్తిగా లిక్విడ్ స్టేట్లోకి వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పును ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బెల్లం మొత్తం మనం గ్రైండ్ చేసిన శనగపప్పుతోటి పూర్తిగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెమంతా ఇలాచీ పౌడర్ని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే 1 టీ స్పూన్ సోంపు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు చేతిలో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ పిండిని కొంచెం చేతిలో తీసుకొని ముద్దలుగా తయారు చేసుకోవాలి. ఈ పిండి ముద్దలు కొంచెం పెద్ద నిమ్మకాయ సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఈ పిండి ముద్దలను అన్నింటినీ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరొక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని చేతిలో తీసుకొని ముద్దలుగా తయారు చేసుకోవాలి. ఈ పిండి ముద్దలు మనం చపాతీ చేసుకునే పిండి ముద్దల సైజులో ఉంటే సరిపోతుంది. మనం పిండి ముద్దలను తయారు చేసుకున్న తర్వాత చపాతీ పీటపై పల్సని కవర్ వేసి కొంచెమంతా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి ముద్దను కవర్పై ఉంచి చపాతీలాగా వత్తుకోవాలి. ఈ విధంగా చేతులతోటి చిన్నపాటి చపాతీలాగా వత్తుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పూర్ణ ముద్దను ఈ పిండి మధ్యలో ఉంచి ఈ వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. పూర్ణ ముద్దను ఈ విధంగా పిండితోటి కవర్ చేసుకున్న తర్వాత వేరొక పల్చని కవర్ను ఈ పిండి ముద్దపై ఉంచి వత్తుకోవాలి. ఈ పిండిని బాగా పల్చగా వత్తుకుంటే మాత్రం పూర్ణం అనేది బయటికి వస్తుంది. బొబ్బట్ల యొక్క సైజు అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చపాతీ ప్యాన్ని వేడి చేసుకొని ప్యాన్ వేడయ్యాక 1 టేబుల్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బొబ్బట్లను ఈ ప్యాన్ పైన ఉంచి కుక్ చేసుకోవాలి. ఈ బొబ్బట్ల యొక్క కలర్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా కలర్ మారేంత వరకు తిప్పుతూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బొబ్బట్లను పర్ఫెక్ట్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన టేస్టీ పర్ఫెక్ట్ బొబ్బట్లు రెడీ.